హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ పులుపుకు తగ్గట్టు చింతపండుని తీసుకోండి. ఇలా కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము మిగతా ప్రాసెస్ని చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి ఇక్కడ మనము 1 కప్పు పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీల్ని దోరగా సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము కలుపుకోకుంటే ఏమవుతుందంటే అడుగున మాడిపోతుంది, పైన ఏమో అలాగే ఉంటాయన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. అప్పుడే పల్లీలు మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన తీసుకున్నాను. నేనైతే పక్కకు ప్లేట్లోకైనా తీసేసుకోవచ్చు, మిక్సీ జార్లోకైనా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనము తొడిమలు తీసుకున్న ఈ ఎండుమిర్చిని, కారానికి తగ్గ ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గుప్పెడు కరివేపాకును శుభ్రంగా కడుక్కొని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుతూ. ఇలా లాస్ట్లోని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి అనేది త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. కాబట్టి ఒక 5 మినిట్స్ లోపు ఫ్రై చేసేసుకుంటే ఇలా కలుపుతూ సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఈ వేయించుకున్న ఎండుమిర్చిని అంతా కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వాటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పొడిలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు ఉంది కదా, అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండునంతా వాటర్లో పిసికేసుకొని ఆ వాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే ఎమ్మి ఎమ్మి పల్లి చట్నీ రెడీ అయిపోయినట్లయితే. ఈ పల్లి చట్నీ వేడి వేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎమ్మిగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.